అర్వపల్లిలో కాంగ్రెస్ నేతల కొట్లాట, పార్టీ సీనియర్లు ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరుల పరస్పర దాడులు, వాహనాలు ధ్వంసం, పోలీసుల సహా పలువురికి గాయాలు, చిచ్చురేపిన నూతల మండల అధ్యక్షుల నియామకం. ఈయనకు ఏది పడితే అదే మాట్లాడతాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం బాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాలు బాబాయికి దిగిళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటుంటే ఆడున్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ నవ్వి వస్తున్నాడా. కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి వరకు ఏ హిందువులకు చిన్న ఈయన క్రిస్టియన్ మందుల సామేల్, హిందువులకు సంబంధించింది బండి సంజయ్దో ఇంకెవరిదన్నా వస్తే ఇక శివాలెత్తిలు వేస్తూ ఉంటాడు. నీ నియోజకవర్గంలో రోడ్లు దిక్కులేవు, నీకు 2-4 సంవత్సరాలు వచ్చింది, సిగ్గుశరం లేదా? నీ నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయి? నీ ముఖం ఎక్కడ అద్దంలో పెట్టుకుంటావు? అద్దంలో పెట్టుకొని చూసుకో నీ ముఖం. నన్ను గెలిపించిన ఆ ప్రజలకు నేను ఏం చేస్తానని సిగ్గుశరం లేదా నీకు? అసలనే కాంగ్రెస్ లీడర్ని పక్కన పెట్టి నీతో ఉన్న లీడర్లకు పెంచి పోషిస్తున్నావా నువ్వు? సిగ్గులేని మొత్తం ఇదే కథ, మొత్తం దందా. ఇక వాహనాలు ధ్వంసమైనాయి, పలువురు నేతలు పోలీసులకు గాయాలైనాయి. ఈ ఘర్షణకు నూతన మండల అధ్యక్షుల నియామకే కారణం. ఏంది నూతన మండల అధ్యక్షుల నియామకం? వీడికి వాడు మొత్తం ఇదే కథ. ఇదే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాలు బుధవారం దాడులకు దిగాయి. ఇటీవల నూతన మండల అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ బాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇటీవల రాస్తారోకో చేశారు. దానికి కొనసాగింపుగా వారు బుధవారం చలో గాంధీ భవన్ కార్యక్రమం చేపట్టి అర్వపల్లికి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కలవడానికి ఆయన వర్గానికి చెందిన మండల నూతన అధ్యక్షులు అర్వపల్లి మీదుగా తమ అనుచరులతో హైదరాబాద్కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి నాయకులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సిఐ నాగేశ్వరరావు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ అర్వపల్లికి చేరుకొని ఎమ్మెల్యే వర్గీయులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఒక్కటి కాదు, మొత్తం ఇదే పని. పాలకుర్తి, కామారెడ్డి, తుంగతుర్తి మొత్తం సర్వనాశనం అవుతుంది. సర్వనాశనం అంటే సర్వనాశనం అండి. అసలైన క్యాడర్ మొత్తం నారాజు. తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గాంధీ భవన్కు వచ్చిన నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి మధ్య వివాదం కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిండ్రు. మొత్తం ఇదేనే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు సైతం వివాదాస్పదమైంది. మునుగోడు ఎమ్మెల్యే పైన ఏమైనా పీకి కట్టలు కట్టినా మీరు? కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, సరే కాంగ్రెస్ చెడ్డ పనులు చేసినా కూడా మంచి చేయాలని చెప్పేటోడు గొప్ప ఎమ్మెల్యే, నేను కాదనట్లేదు. బట్ పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కదా. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు ఇస్తలేవు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు మల్లు రవి గారు, కత్తి వెంకటస్వామి అటువంటి బడుగు బలహీన వర్గాలకే నోటీసులు పోతాయా సార్? సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు చేసింది ఏమీ లేదబ్బా. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెప్తాడు ఈ ముచ్చట. ఇక ఈయనే మందుల సామేల్ ఎగిరెగిరి వాడతాడు, కత్తులు తీస్తాడంట, కత్తులతో సయ్యాట అంట. ఈయన నియోజకవర్గంలో రోడ్లు పథకాలు దిక్కులేవు. తుంగతుర్తి యాదగిరిగుట్ట ఫ్లైఓవర్ కిందికి వెళ్ళిపోతే పక్కనే వస్తుంది. అద్దంలో మెరవాలి, హైదరాబాద్కు దగ్గర ఉంది కాబట్టి. డెవలప్మెంటే లేదు. ఎందుకు గెలిపించిండ్రా నాయన? ఆ గాదర్ కిషోర్ ఉన్నప్పుడే మంచిగుండ్రా నాయన అని మొక్కుకుంటుంది.